మట్కా ఏం చెప్పాలి గైస్. నిన్న కంగువా, ఈరోజు మట్కా, రెండు బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్మెంట్స్. నా వాయిస్లోనే మీకు అర్థమైపోవాలి. ఈ మూవీ చూశాక ఫీవర్ వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడెప్పుడో 2017లో అర్జున్ రెడ్డి వచ్చాక అలాంటి మూవీస్ చాలా వచ్చాయి. ఇప్పుడు కేజీఎఫ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో సేమ్ అదే ప్యాటర్న్లో ఎన్నో మూవీస్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అదే కేటగిరీలోకి ఈ మూవీ కూడా వస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. వరుణ్ తేజ్ హార్డ్ వర్క్ తప్ప ఇంకేం కనిపించలేదు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, వాసు మన హీరో చిన్నప్పుడు ఒకరిని చంపి జైలుకి వెళ్తాడు. జైలు నుంచి తిరిగి వచ్చాక వైజాగ్లో ఒక చిన్న మార్కెట్లో పనికి చేరుతాడు. అతనికి లైఫ్లో దర్జాగా బతకడం ఇష్టం. సో ఇప్పుడు తను జీరో నుంచి హీరో ఎలా అయ్యాడు అనేది సింపుల్గా ఈ మూవీ ప్లాట్. ఇలాంటి స్టోరీస్ మనం చాలా మూవీస్లో చూసాం. ధనుష్ది ఒక మూవీ ఉంది కదా, ధూల్పేట్, అదే తమిళ్లో పుడుపెట్టాయి స్టోరీ ప్లస్ కేజీఎఫ్ టేకింగ్, అదే మట్కా మూవీ. చాలా వరకు మట్కాలో ఈ రెండు మూవీస్ సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఇదొక పీరియడ్ డ్రామా సినిమా, 1980sలో జరుగుతుంది. బట్ ఆ సెట్స్కి ఆ ఫీలింగ్ అస్సలు రాలేదు. చాలాసార్లు నా పేషెన్స్ టెస్ట్ చేసింది గైస్. లేచి వాకౌట్ చేద్దాం అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అని ఆగి కూర్చున్నా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో రైస్ చూపిస్తారు, ఇంకా సెకండ్ హాఫ్లో అంతా రివెంజ్ ఉంటుంది. మట్కా అనే జూదం ప్లాట్ని ఒక్క సాంగ్లో లేపేశారు. కనీసం అదైనా కాస్త ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉండాల్సింది. ఆ రివెంజ్ ప్లాట్ని కొంచెం తగ్గించి మట్కా జూదంని ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుండాల్సింది. ఇప్పుడు పుష్ప మూవీ ఉంది, అందులో హీరో రైస్ని ఎంత డీటెయిల్గా చూపిస్తారు. మెల్లమెల్లగా పరిచయాలు పెంచుకోవడం, కష్టపడి పనిచేయడం, లాస్ట్కి సిండికేట్ హెడ్ అవ్వడం. ఆ సిండికేట్ హెడ్ అయ్యే ముందు ఒక డ్రామా ఉంటుంది. ఎంత బాగుంటుంది గైస్. అలా ఉండాలి హీరో రైస్ అంటే. ఇందులో అయితే హీరోకి కావాల్సినవన్నీ జరిగిపోతాయి, కావాల్సిందంతా దొరికిపోతుంది. అంతే, మొత్తం ఈజీగా జరిగిపోతే స్టోరీలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది? అట్లీస్ట్ హీరోతో కనెక్షన్ అయినా ఉండాలి కదా, అట్లీస్ట్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ అయినా కలగాలి కదా, సెకండ్ హాఫ్ చూడాలన్న ఎక్సైట్మెంట్ అయినా ఉండాలి కదా. అవేం లేవు గైస్. ఒకడు ఉంటాడు, వాడి పేరు వాసు, వాడు రిచ్ అవ్వాలనుకుంటాడు, అయిపోతాడు. అదే ఈ మూవీ స్టోరీ, అంతకన్నా ఇంకేం లేదు. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా హార్డ్ వర్క్ చేశాడని కనిపిస్తుంది. బట్ స్టోరీ బాగాలేనప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్టే కదా. మీనాక్షి చౌదరి బాగానే ఉంది, తన క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ ఏం లేదు. సాంగ్స్ అండ్ బీజిఎం అస్సలు బాగాలేవు. బీజిఎం అయితే చాలా లౌడ్గా ఉంది, అంత అవసరం లేదు, చాలా ఇరిటేషన్ తెప్పించింది. సో ఓవరాల్గా మట్కా ఈజ్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ మూవీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40%. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.